తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ యొక్క శనివారం దినమున సంధ్యావేళలో కూడి చేరి వచ్చిన ఈ గూగుల్ మీట్లో వచ్చే సహోదరులందరికీ, పరిశుద్ధులకి, దేవుని పిల్లలందరికీ శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. మనం ఈ దినం కూడా శనివారం దినమున ప్రవక్తలను గురించిన అధ్యయనం చేస్తున్నాం. ఆ భాగంగానే ఈరోజు లాస్ట్ టైం దానియేలు గ్రంథంలో మనం చూసాము, ఒకటే అధ్యాయం చూసాం. ఈరోజు రెండో అధ్యాయం చూసినప్పుడు నిజంగానే ఈ యెరూషలేముకు విరోధంగా నిజంగానే వీళ్ళని ఈ యొక్క రాజ్యముని ఈ యొక్క బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి ఏం చేశారు వాళ్ళంతా కూడా. మొదటి అధ్యాయం చూసినప్పుడు అందరినీ చెరపట్టుకొని అక్కడ దొరికిన ఆలయంలో ఉన్న ఆ బంగారు, వెండి అన్నీ ఏం చేశాడు, చాలా విలువైన వస్తువులు కానీ, మంచి విలువైన మనుషులను కానీ ఏం చేశాడు, వాల్యుబుల్ ఉన్న మనుషుల్ని అన్నీ ఎత్తుకెళ్ళిపోయినాడు. ఆ ఎత్తుకొని పోయి ఆ ఒక బంగారంతా ఆయన ఆరాధించే దేవాలయం ఏం చేశారు, వాటిని సేఫ్టీగా భద్రపరిచారు. కానీ మనుషుల్ని ఎత్తుకుని ఏం చేసుకున్నాడు, తన రాజ్యంలో తన భాషను నేర్పించి, తన దేశ పద్ధతులు నేర్పించి, తన దేవతల పేరు పెట్టి తన మనుషులుగా మార్చేసినాడు. చాలామంది ముఖ్యమైన అధిపతులని మార్చుకున్నాడంటే ఇంకా సామాన్లు వదిలిపెట్టుంటారా? చూడండి ఎంత ఇది కదా. ఎందుకంటే వాళ్ళు అక్కడే వాళ్ళు ఏమైపోవాలి, అట్లే మా దేశానికి అట్టే వాళ్ళు భవిష్యత్తు అంతా కూడా, వాళ్ళ తరం అంతా కూడా, వాళ్ళ పిల్లలంతా కూడా ఎక్కడ ఏమైపోవాలా, అక్కడే పని వాళ్ళగా అయిపోవాలి అంతే. ఆయన రాజ్యంలో టాలెంట్ ఉండేవాళ్ళు వాడపడతాడు, లేకపోతే పనివాడిగా ఉంటారు అంతే, ఏదో ఒక విధంగా. అయితే ఎంత చూడండి, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిన వాళ్ళు ఇలా అయితే దేవుడు ఏం లే, ప్రతి వాడిని దేవుడు ఏం చేసినాడు, తన ప్రజలు ఏం చేసినాడు, లెక్కించుకొని ఉన్నాడు. తన ప్రజలు ఎక్కడ వెళ్ళినా తన ప్రజలే వాళ్ళు ఎంత ద్రోగులైనా, ఎంత పాపులైనా, ఎంత వాళ్ళు బానిసలైనా ఒక కాలంలో ఏం చేస్తాడో. ఇప్పుడు చూడు, ఆదాము పాపం చేసినాడని ఆదాము పిల్లల్ని వదిలేశారా? అలాగే ఏం చేశారా, ఆ ఆదాము తర్వాత ఎవరు, ఏబేలు ఏం చేశాడు, దేవుడు ఎన్నుకున్నాడు. అతను ఏం చేశాడు, అతని బలిని ఏం చేశాడు, ఆయన స్వీకరించాడు. ఎందుకంటే అతన్ని ఒక అలాగే ఇంకా వెనకాల సంత చూసినప్పుడు ఏమి అందరినీ సేతు పుట్టినప్పుడు సేతు తర్వాత ఏమైనారంట జనాలు, దేవుణ్ణి ఆరాధించే మొదలు పెట్టాను. అక్కడి నుంచి ప్రారంభం ఉంది కదా. అలాగే సేతు పుట్టినప్పుడు అలాగే ఒక్కొక్క విషయం చూసినప్పుడు, అంటే ఆదాము చేసిన తప్పుకి ఆదాము పిల్లల్ని ఏం చేసేయలేదు దేవుడు. అలాగే ఇక్కడ చేసిన దేశంలో ఉండే పెద్దలు చేసే తప్పుకి పిల్లల్ని ఏం చేసేయలేదు. చూడు, ఒకప్పుడు ఇదే ఐగుప్తులో ఎత్తుకొని పోయి యేసోపు తండ్రి యాకోబు ద్వారా ఏం చేయబడతారు, పోయి అక్కడ ఐగుప్తులో 66 మందికి చేరుతారు. వాళ్ళు అలాగే విస్తరించి పెరిగి 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 30 లక్షల మంది అయిపోతారు. ఇప్పుడు విడిపించే కాలం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళని విడిపించాలంటే అక్కడనే ఒక రక్షకుడిని ఏం చేస్తున్నాడు, ఒక నాయకుడిని ఏం చేస్తున్నాడు, అక్కడే వాళ్ళ దేశమే అక్కడే తర్ఫీదు ఇచ్చి సమయం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు తన ప్రజలు ఏం చేసేస్తున్నాడు, విడిపించేస్తాడు ఆయన. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా నెబుకద్నెజరు ఎత్తుకొని పోయి పేరు మార్చవచ్చు, ఊరు మార్చవచ్చు, వాళ్ళు అన్నీ మార్చవచ్చు. అయితే దేవుడు నిర్ణయించి ఎత్తుకుపోయిన ప్రతి వస్తువుని తీసుకువచ్చి దేవుడు ఇక్కడ చూసినప్పుడు రెండో అధ్యాయంలో ఆయన రాజ్యభారంలో రెండో సంవత్సరం వీళ్ళు ఎత్తుకొని పోయిన తర్వాత 2వ సంవత్సరం అయింది కదా. అప్పుడు ఏమైంది, అట ఒక కళ వస్తుంది ఆయనకి. ఆ కళ ఆ కళ వచ్చినప్పుడు అక్కడ ఏమిట ఒక బాధాకరమైన విషయం అంటే, ఆ దర్శనము వస్తుంది. ఆ దర్శనాన్ని ఏదో ఆ కాలంలో ఎట్లా ఒక పరిస్థితి అంటే, దేవుడు ఏమన్నా ఈ ఒక దేశం, ఈ యొక్క రాజ్యంలో ఏమన్నా కార్యం చేయాలంటే దాన్ని ఫస్ట్ ఎవరికి దర్శనం మూలంగా బయలుపరిచాడు, రాజునికే. ఇదే మనకు యేసోపు ఉన్నప్పుడు పరలోకుడు ఏమొచ్చింది, అక్కడ కళ వచ్చింది. అలాగే ఆ కళ వల్ల ఏమైపోయింది, ఆ రాజ్యం ఆయనకి ఏమైపోయింది, అది అప్పుడు అదంతా ఒక దేవుడు అనుమతించేది. ఎందుకంటే ఒక కళ అని వచ్చి నిద్ర ఏమైపోతుంది, వెంటనే వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. నిద్ర రాదు చేసి దాని గురించి కలవరపడుతూ ఉన్నప్పుడు దానికి ఆలోచన వచ్చి లాస్ట్కి దానికి ఏమన్నా పరిహారం ఎదుగుతారు. ఎదిగి దానికి ఏం కావాలి, కళ అంటే ఆ కాలంలో సాధారణం కాదు. అదితో దేవుడు వాళ్ళకి ఏం చేసేది, ఒక కార్యం చేయిపోతాడు ముందుగా, అది ఒక బయలుపాటు, ఒక తెలపడం, సిగ్నల్ అన్నమాట.
రివీల్ చేసేది. అలాగే ఇక్కడ కూడా దేవుడు తన చేయబోయే నిజంగానే గొప్ప కార్యం, ఇది సాధారణ కార్యం కాదు నెబుకద్నెజరుకు వచ్చింది. ఎందుకంటే ఆయన దేవుడు చెప్తున్నాడు రాకముందే, నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు. ఆయన ఏమంటాడు? ఆయన అన్ని రాజే, కానీ నా సేవకులుగా ఉండవలసిన ఇజ్రాయేలీలు ఏం చేయలేకపోయారు. నా బిడ్డ, నా దేవుడు అనే బంధాన్ని వాళ్ళు ఏం చేయలేదు, నిలవలేకపోతున్నారు. మన దేవుడు, మన రక్షించిన వాడు, మనకు విమోచకుడు, మా సర్వం ఆయనే అని ఆరాధించవలసిన వాళ్ళు, ఆయన మాటని వినవలసిన వాళ్ళు వినలా. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఇతని ఎన్నుకుంటాడు. ఇతని ఎన్నుకొని ఏం చేస్తున్నాడు? ఇతని ఎన్నుకొని ఇతని అంటాడు, ఇదిగో నా సేవకుడు. అప్పుడు చూడండి, అప్పుడు ఎంత విషయం కదా, నా సేవకుడు అన్నప్పుడు అప్పుడు తెలివి వచ్చిన ఈయనకి. అప్పుడు నా సేవకుడు అన్నప్పుడు అప్పుడు చేయబోయే కార్యాన్ని ఏం చేస్తాడు? ఆయనకి తెలియపరుస్తాడు. ఆ కారణంగానే ఇక్కడ 2వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి 2 వచనాలు చూడండి, ఏం చెప్తారు చూడండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గల వారిను, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఆ కాలంలో ఒక కళ వచ్చిందంటే రాజు ఏమి కళాకారుడు కాదు, ఆయన తెలియదు పాపం. అయితే కళ అనేది ఎవరు పంపించింది? అదే దేవుడు చేయబోయే కార్యానికి ఒక సూచన, ఒక సిగ్నల్ ఇస్తున్నాడు శిఖనముగా. అయితే దానికంటూ కొందరు ఉంటారు, రాజ్యంలో ఎవరు ఉంటారా అంటే ఆ కళ చెప్తే కళ భావంను తెలిపేవారు దేవుడు ఆల్రెడీ వాళ్ళు కొందరిని ఏర్పరచుకుంటారు, జ్ఞానంతో నింపుంటారు. అలాగే చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక విషయం చూడవచ్చు, ఏమంటే మనిషి యొక్క జ్ఞానం అనేది ఒక లిమిట్, అద్దులో ఉండేది. అయితే దేవుని జ్ఞానం అనేది అది దానికి గ్రహించాలంటే దేవుడే ఎవరికైనా ఏం చేసి ఉండాలా. చూడండి 1 కొరింథీయుల 1:19-20 చూసినప్పుడు ఆడ మాట చెప్తాడు, ఎవరు ఎరగలేరంట. 1 కొరింథీ 1:19-20 విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. అంటే ఒక జ్ఞానముని, దేవుని జ్ఞానమును ఎరగాలంటే ఈ లోక జ్ఞానంతో ఏం చేయలేము, ఎరగలేము దాన్ని. అది దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లోక జ్ఞానం ఏం చేస్తున్నాడు? ఈ రాజుకు ఉండేది ఏం జ్ఞానం ఉండేది? ఇక్కడ జ్ఞానం రాజుకి ఏముండదు. ఎవరిని ఏ దేశం మీద పోవాలా, ఎవరిని పట్టాలా, ఎవరిని జయించాలా, ఎవరి దగ్గర ఏముండి దోచుకొని రావాలా, ఇంతే వాళ్ళ గురి అంతా. అసలు పర్టికులర్ ఈ ఒక ఈ కల్దీయుల రాజు అయితే అదే అంటే ఎస్పెషల్లీ వాళ్ళంటే అది పోతారు, దేశం ఏం చేసేసారు, మొత్తము ఏమీ లేకుండా పొత్తిగా నాశనం చేసేవాళ్ళు. అట్లాంటి వారు అండి దోచుకునేది. ఎందుకు అలా చేస్తారంటే ఏమి ఒకటి లేకుండా ఏం చేసేయాలి ఎత్తుకొని. అక్కడ ఏమి కనీసం వాళ్ళు చేసే ఈ కల్దీయుల రాజు పంట కూడా చేసేస్తారంట. మనుషులు ఉండకుండా, మనుషులు నివాసం చేయడానికి ఇల్లు లేకుండా, ఇల్లు ఉంటే కదా మొత్తం ఏం చేసేసారు, నేలపాలు చేసి, అగ్నిపాలు చేసి, కాల్చి బూడి చేసి, ఏం చెల్లకుండా చేసేస్తారు. అక్కడ సన్నబిన్న ఎవరు ఆ దేశంలో భిక్షకాళ్ళు కానీ కొందరు చాలా ఏమంటారు అవిటి వాళ్ళు కానీ మెంటలీ కొంచెం ఏమీ వాళ్ళకి మన స్వాధీనం లేకుండా కొందరు ఉంటారు కదా, అలాంటి వారిని, బలహీనుల్ని, నిరుపేదల ఏమి లేని వారిని వదిలేసి వస్తారంట. వాళ్ళు కూడా ఊరే కాదు చెప్పి వస్తారంట, మీరు ఇది చేయకూడదు, ఇది చేయాలని చెప్పేస్తారంట. కొన్ని శ్రేష్టమైన కొన్ని ప్లేస్ పంటల్ని పెట్టి ఇది మాట మీరు దీన్ని వచ్చేది తినండి అని చెప్పేస్తారంట. అంతటి వాళ్ళంట వాళ్ళు. అలాంటి ఒక కన్నింగ్ మనుషులు, అలాంటి వాళ్ళు.
అలాంటి సమయంలో ఇక్కడ చూసినప్పుడు ఈ కల్దీలు ఈ రాజు వచ్చిన కళ చూస్తే చాలా ఎలాంటి కళ అంటే ఇది యుగము అంతం అయ్యే వరకు దాని గురించి ఏ రాజ్యం వస్తుందని ఆయన రాసి చేసినాడు. ఎంత గొప్ప గ్రేట్ తెలుసా. సామాన్యమైన ఇప్పటి వరకు కూడా కళ ఇంకా ఏం చేయలే, ఇంకా కొన్ని భాగాలు ఏం చేయలే, ఇప్పటి వరకు ఏం కాలం ఇంకా నెరవేరలే, కంప్లీట్ అవ్వలే, ఇంకా ఉంది ఆయనకి చెప్పిన విషయాలు. అప్పుడు ఎంతటి గొప్పగా ఆయన నా సేవకుడు అన్నాడంటే చూసుకోండి. అంటే ఆయన చిత్తం ఏమి, ఇజ్రాయేల్ని కంట్రోల్ చేయాల, ఇజ్రాయేల్ని వాళ్ళని శిక్షించాల. ఎందుకు ఆయన చేతికి అప్పగించిందే? ఇజ్రాయేల్ ఏం చేయాలి? వాళ్ళని ఆయన ఖండించాల. ఎందుకంటే వాళ్ళు నాకు లోబడలా, నా సేవకుడు ఏం చేశారు? వాళ్ళని లోపరుచుకొని అని 6 విధములు ఇచ్చేది. ఎదుటి రాజ్యంలో పట్టుకొని పోతే ఆ రాజ్యం సుఖభోగంగా పెట్టేస్తారా? రాండి మీకు మంత్రి భవనం ఇస్తాను, మీరు మంత్రులుగా ఉండని చెప్తారా? ఎక్కడో పాపం 9-10 మందో వాడపడ్డారు అక్కడ. మిగతా వాళ్ళు ఏమైనా అందరూ మిగతా అంతా ఎత్తుకుని లోపల ఏం చేసినారు? ఎవరు రాజ్యాంగంలో ఉన్న వాళ్ళు ఏం చేసినారు? ఆల్రెడీ అక్కడ వాళ్ళని ఎవరు ఏం చేయాలి? అక్కడే వాళ్ళు రాజ్యాంగంలో ఉన్న లోపల జైలు ఇది వేసేసినారు, జైలు వేసేసినారు. కానీ ఎవరైతే జ్ఞానముగా యుక్తిగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని రాజ్యాంగంలో పెట్టాడు తప్ప, అది కూడా నలుగురే అంతే. మిగతా వాళ్ళు ఎక్కడ కనపడలే, కొందరిని. అయితే మిగతా వాళ్ళు ఇక్కడ చూసినప్పుడు అదే చూడవచ్చు మనం. ఇక్కడ చూస్తే ఆ కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు రాజు ఎంతో తనకలాడిపోతాడు. అయితే ఏమాత్రం ఆ కళ గురించి ఏం చేయలేడు. దాదాపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ వచనం ఉన్నాయంటే, దాదాపు చూసినప్పుడు 4 నుండి అది 1 నుండి 3 వచ్చిన వరకు దాని గురించి అది కదా. తర్వాత మంత్రగాళ్ళంతా ఏమైపోతారు? 4 నుండి 13 వచ్చిన వరకు దాని గురించి ఇచ్చాడు. ఎలా అంటే ఆ బబులోను రాజ్యంలో ఉన్న ప్రతి ఆ జ్యోతిష్ఠులు కానీ, ఆ మాంత్రికులు కానీ, ఇంకెవరు ఇంకా గారడి విద్యవాళ్ళు కానీ, అంటే రాజుకి ఎలా వాళ్ళు అయిపోయిందంటే ఆయన ఏది చూసేది వాళ్ళ దగ్గర లోతైన ఒక జ్ఞానాన్ని చూస్తారు. అయితే వీళ్ళు ఏం చెప్పేసినారు వాళ్ళకే, రాజా నువ్వు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ మామూలుగా ఎవరైనా ఆ కాలంలో కళ గురించి వివరించాలంటే ఫస్ట్ ఏం చెప్పమంటారు? మీరు కళని చెప్పండి రాజా, మేము కళని ఇప్పుడు అక్కడ కూడా యోసేపు దగ్గర ఏం చేసినాడు ఆయన? ఫరో కళ చెప్పాడు. మొదటి ఇన్ని పశువులు వచ్చినాయి, తర్వాత ఇన్ని పశువులు బాగా బాగా సమృద్ధిగా పంట కనపడింది. తర్వాత ఒక 7 వచ్చినాయి. 7 వచ్చినప్పుడు ఈ సమృద్ధిగా పంటలు లేదు, ఆ పశువులు లేవు, కానీ ఇవి తిన్నా కూడా అలాగే ఉంది అంటారు. అప్పుడు వ్యత్యాసం ఆ కళ చెబుతున్నారు. ఇక్కడ ఈయనకు జరిగిన ఒక ఘోరం అంటే కళను మర్చిపోయినాడు. ఎందుకు అలా మర్చిపోయినాడు అన్నప్పుడు అక్కడ ఒక దేవుని బిడ్డకి దేవుడు ఏం చేయబోతున్నాడు? తన బిడ్డని అక్కడ ఏం చేయాలి? ఆయన ప్రూఫ్ చేయాలా. తర్వాత ఆయన ద్వారానే ఇవంతా కూడా ఆయనే దీన్ని ఏం చేపట్టాలి? అన్నిటినీ ఈ ఒక రహస్యాన్ని రాయాల. ఇది రాసి ఏం చేయమంటాడు దేవుడు? మళ్ళా దీన్ని ముద్ర వేయమంటాడు. ఎవరికి బయలుపరిచేది కాదు. నువ్వు ఎక్కడ పోయినా సరే, అన్ని దేశం కావచ్చు, అన్ని రాజ్యం కావచ్చు, అన్ని రాజు కావచ్చు, కానీ తన బిడ్డకి ఏం చేస్తాడు? అక్కడ తన బిడ్డని ఎత్తి రాజుకి ఏం చేయాలా? కనీసం ఇక్కడ చూస్తే ఈ రాజు లాస్ట్లో కళ చెప్పినప్పుడు ఎంత సాష్టంగా పడిపోతారు తెలుసా? ఏమండి, అంత గొప్ప రాజు అయినా సామాన్యమైన ఒక భక్తుడు, అది కూడా బానిసండి వచ్చిన ఒక రాజు కులంలో వచ్చిన ఒక దేవుని బిడ్డ ఆయనకి సాష్టాంగంగా పడతాడు. అప్పుడు రాజ్యం ఏమైపోతుంది? ఉండే వాళ్ళంతా ఈయనకి భయపడతారు. ఇప్పుడు ఏందప్ప ఈయన పోయి ఆయన కాదు పడతారంటే అప్పుడు ఆయన దేవుని ఒక జ్ఞానము ఎవరికి వచ్చింది? అది తెలియాలా. నిజంగానే చాలా గొప్ప విషయం ఇక్కడ చూసినప్పుడు. దాదాపు 4 నుండి 13 వరకు ఆయన బబులోను ఉన్న మంత్రగాళ్ళు కానీ అందరి కానీ
ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మితే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నువ్వు చెప్పేది మంచిదే రాజా, కానీ నువ్వు ఈ మరి కళ తెలియదు అని చెప్పేటప్పుడు ఆయన ఒకే మాట అంటారు, ఈ భూమిలో ఇలాంటి వాళ్ళు. ఆ లాస్ట్ వచ్చిన చదవండి, 13 వచ్చిన అనుకుంటాను, 13 వచ్చినమా. అప్పుడు ఆయన ఓడిపోతాడు ఆయన. అందుకు కల్దీయులు ఈ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు చెప్పును గాని యొద్దకు ఇలా అడగలేదు, యొద్దను గారడీ విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇటు సంగతి విచారింపలేదు. ఇప్పుడు వరకు చరిత్రలో రాజా, ఇప్పుడు వరకు చరిత్రలో ఏ కల్దీయులు గాని ఏ రాజు గాని ఇలాంటి ప్రశ్న ఎవరి దగ్గర వేయలేదు. మా మంత్రిగాళ్ళ దగ్గర ఈ మరి మాంత్రికుల దగ్గర వేయలేదప్ప. నువ్వు కలవే చెప్పకుండా చెప్పండి 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 అంటే ఇదే న్యాయమని తిరగబడతారు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరును ఈ సంగతిని తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అంటే లాస్ట్కి ఇది ఎట్లా వచ్చిందంటే రాజుకి కిండల్ మరి అయిపోయింది. నన్ను ఏళ్ళన పరుస్తారా మీరు అని. అంటే ఏమి, నువ్వు అడిగేది సామాన్యమైన మాటలు కాదు రాజా, ఈ మనుషులతో నివాసం చేసేవాడు ఏం చేయలేడు దీన్ని, ఎట్టి బయలుపరచలేదు. ఇప్పటి వరకు ఎవరు కానీ ఏ రాజులు కానీ ఏ కల్దీలు ఎవరే కానీ ఇలాంటి ప్రశ్న మమ్మల్ని అడగడం లేదంటున్నారు ఆయన. అంటే నువ్వు ఏమని అర్థమైందే, నువ్వు ఒక విచిత్ర రాజు అన్నట్టు అయిపోయింది. నువ్వు సామాన్య మన మరి మైండ్ లేదు నీకు, ఎలా నువ్వు అడుగుతావు? ఏమంటే కళలు చెప్తారు ఎవరైనా, ఏ రాజ్యం అయినా కళలు చెప్తారు. ఈయన చెప్పవచ్చు ఒక మాట, అయ్యా నేను కళ కండింది వాస్తవమే కాబట్టి మర్చిపోయాను అయ్యా, అది కూడా మీరు వేడుకోండి అంటే అది ఒక పద్ధతి. ఇది ఏమీ చెప్పడు, మీరు కళను చెప్పాలా, ఈయన మర్చిపోయిన వచ్చి చెప్పాలి లాస్ట్ వరకు ఆయన. చూడండి, అదే ఆడ బాధ. ఈయనకు అధికారం ఉంది అందు కాబట్టి ఏం చెప్తున్నాడు, తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవల్లని ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, అక్కడ ఏం చేశారు, మీరు నాతో ఏమి మీరు ఇట్లా చేస్తారని మిమ్మల్ని చెప్తాడు. నేను మరిచి ఉండటం మీరు చూచి కాలాహరణము చేయాలి, మీరు కనిపెట్టుచున్నట్టు నేను బాగుగా గ్రహించుచున్నాను. చూసారా ఎట్లా అంటే పరిస్థితి, ఆయన చాలా ఇదిగా అడిగినప్పుడు కాలం మర్చిపోయినాడు. కాకపోతే మీరు చెప్పండి 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 అంటే ఏమని చెప్తారు, ఏమంటారు కదా, ఏమంటారా, ఏదో ఒక లైన్ ఏదో ఉంటే ఇంకొక లైన్ మనం ఏం చేయవచ్చు, సెట్ చేయవచ్చు. ఏమీ లేకుండా నువ్వు ఏదో ఒకటి చేయండి అని ఎలా చేస్తారు వాళ్ళు? ఏమి మాంత్రికులు అంటే ఏమి, ఆల్రెడీ ఏదో ఒకటి ఉండే విషయాన్ని ఏం చేస్తారు, లేదు నీకు ఏం చేస్తారా, క్రియేట్ చేసేదే కదా. అలాంటి విషయం చూసినప్పుడు ఆ 14 నుండి దాదాపు 23 వరకు కూడా, అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే దానియేలు ఇలా ఆజ్ఞ వెంబడినప్పుడు ఆ జ్ఞానులందరూ ఏం చేయమని ఆర్డర్ వచ్చింది అక్కడ చంపే. ఇప్పుడు అక్కడ ఆ జ్ఞానుల గ్రూప్లో ఎవరు కూడా ఉన్నారు ఇప్పుడు, దానియేలు అది స్నేహితుడు. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళంతా తర్ఫీదు ఇచ్చి తెలియని వాళ్ళు ఎవరు అంటే మిగిలిన వాళ్ళు జ్ఞానం అంటే నలుగురే. ఆ నలుగురు కూడా ఇప్పుడు ఏమి ఒక చట్టం ఏమవుతుంది, వర్ధిస్తుంది. వాళ్ళని కూడా ఏం చేసేయాలా. అప్పుడు పోయి ఏం చేస్తున్నాడు ఆయన, పోయి రాజు దగ్గర ఆయన అధిపతి దగ్గర మనవి చేస్తాడు, అయ్యా ఒకే ఒక రాజుకి చెప్పండి, ఒక మనవి కొంచెం టైం ఇవ్వమనండి, అవకాశం ఇవ్వమనండి. ఎన్నో రోజులు అడతాడు, 3-4 రోజులు తెలీదు ఏందో ఉంది. చూసినప్పుడు ఏమడుగుతారు అక్కడ 16 వచ్చిన ఏం చెప్తారు, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావము తెలియచెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజుని బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును
తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించెను. చూసారా? అంతటా రాత్రి యందు దర్శనము చేత చాలు. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ నుంచి చూసినప్పుడు దాదాపు 14-23 వరకు చూస్తే ఆయన దేవుని దగ్గర ఏం చేస్తాడో వేడుకోండి సమయం అడిగాడు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అక్కడ 8,000 మంది ఉన్నారంట. దాదాపు ఆ జ్ఞానుల లెక్క చూసి 2,000 మంది పైగా ఉన్నారంట. చూసినప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోవాలా, ఇప్పుడు పోయి ఈయన పోయి రిక్వెస్ట్ వేడుకుంటాడు, అయ్యా మాకు సమయం ఇవ్వండి, మేమేం చేస్తాము, మేము దేవుని దగ్గర ప్రార్థన చేసి మీకు వాటిని అడిగి చెప్తాం. ఎంత దయనీయమైన, ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎంత వైరాగ్యత. అక్కడ ఎన్ని మంది ఉండి ఉంటారు, ఎన్ని సేవకులు ఉండి ఉంటారు, రాజ్యం నుండి ఎన్ని జ్ఞానులు వచ్చి ఉంటారు. ఆల్రెడీ పట్టబడిన వాళ్ళ సామాన్య దేశం కాదు, ఆ దేశంలో ఉన్న అన్ని వాళ్ళు ఉన్నారు. అక్కడ రాజ్యాంగంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఆలోచనకర్తలు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎన్ని దేవుని బిడ్డలు ఉంటారు. అయితే చూడండి అందరూ. అయితే ఇక్కడ ఈయన ఒకడే వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, అయ్యా రాజా కొంచెం సమయం ఇవ్వండి, మాకు కొంచెం సమయం కావాలి. దేనికి కావాలి సమయము? మనము ప్రేయర్ చేస్తాం దేవునికి. అదిదా ఆ ప్రేయర్ చేయడానికి కొరకు వేడుకొని ఎంత హంబుల్గా, ఈయనకి ఎంత విశ్వాసం ఉంది చూడండి. ఎక్కడ ఉన్నా ఎవరైనా సరే, చాలామంది మన పరిస్థితి బాగలేదు పోతే పోండి అని వదులుకోలేదు కదా. ఆయన మన వల్ల సామాన్యుడు మనిషే కదా. అది ఏమైనా విశేషం ఏమున్నాయి? ఆయనకి మనలాగా విశ్వాసం, మనలాగానే అన్నీ అదే కదా, మనలాగా ఆగారప అన్నీ ఇదే కదా. అయితే ఆయనలో దేవుని యొక్క బాగా వైరాగ్యమైన ఒక భక్తి ఉంది, ఒక విశ్వాసత ఉంది, ఒక నమ్మకం ఉంది. దేవుణ్ణి అడిగి పొందుకొని ఏం చేయవచ్చు నేను వాళ్ళకే ఇవ్వచ్చు అనే కాన్ఫిడెంట్ ఉంది ఆయన. అందుకే పోయి ఆయన అడుగుతాడు, నేను పోయి రాజా నాకు సమయం ఇవ్వు, నేను అడుగుతా, నేను అడిగి నీకేం చెప్తా. అడిగినప్పుడు నలుగురు పోయి తన స్నేహితులతో పోయి ఏం చేశాడు ఆయన, స్నేహితులు చెప్పి అందరితో కలిసి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తాడు. రాత్రి అంతా ఏం చేశాడంట, ఎప్పుడంతా అంట ఆడ బాగుంది, ఎప్పుడంతా అంట తర్వాత అంతే రాత్రి అందు దర్శనం అన్నిటికీ ఏం చేశారు ఆయన వేడుకొని వాళ్ళకి చెప్పి ఈయన ఏం చేస్తున్నాడు, దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాడు. అంటే స్తుతించంటే ఆల్రెడీ ఆయన దాని కొరకు ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. వెంటనే వచ్చిన వెంటనే దేవునికి ఏం చెప్తున్నాడు, వెంటనే ఇమ్మీడియట్లీ వెంటనే ఆయన స్తుతించాడు. దేవుని స్తుతించాలి. అందుకంటాడు మీరు సంతోషము వచ్చిన ఏం చేయండి, కీర్తనలో పాడండి. దుఃఖం వచ్చిన ఏం చేయండి, మీకు శోధన వచ్చిన ఏం చేయండి. ఇప్పుడు శోధన వచ్చింది, శోధనకు వచ్చి ఏం చేశాడు, అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి శోధనకి సరైన సమాధానం వచ్చేసింది. సమాధానం వచ్చినాక ఇప్పుడు ఏం చేసేది, ఇప్పుడు ఏం వచ్చింది ఆయనలో, మళ్ళా సంతోషం వచ్చింది. సంతోషం వచ్చినట్టు ఏం చేస్తున్నాడు ఆయన, వెంటనే దేవుడిని స్తుతిస్తున్నాడు. అదిదాండి దేవునికి ఇష్టం. దుఃఖం వచ్చిందా, ప్రార్థన చేశాడు. ప్రార్థనకి ఆన్సర్ వచ్చినప్పుడు సంతోషం వచ్చేసింది. ఆన్సర్ ఏమే, చాలా మంది వేల మంది ప్రాణాలు ఏం చేశాడు, ఇప్పుడు కాపాడిపోతున్నాడు దేవుడు. అది ఈయనకి ఇచ్చాడు. ఈయన వెంటనే సంతోషపడాడు. పరిగెత్తు రాజా, నేను నీకు చెప్తాను జ్ఞానం చూడండి, ఒక ఉప్పొంగల గర్వించలే. ఫస్ట్ దేవదేవునికి ఏం చెప్తున్నాడు, స్తుతించాడు ఆయన. స్తుతి యాగము. మళ్ళీ ఏం చెప్తాడు కింద కృతజ్ఞత. దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయించు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. చూసారా? ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును.
అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. అదిదా వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాను. చూసారా, మరలా చెప్తావా, నువ్వు ఇంత గొప్ప సహాయం చేసావే, రాజు కార్యమును నువ్వేం చేసావు, నాకు తెలియపరిస్థితివే, నీకు స్తోత్రము, నీ కృతజ్ఞత అర్పణలు నీవి మాత్రమే. ఏమి ఎంత చూడండి, ఎంత ఆయనలో ఉన్న చూడండి, ఆయనలో దానియేలు ఎంత ఎంత ఒక సాత్వికముగా ఎంతగా సమయము చెప్పి స్నేహితులకు చెప్పి ఆ స్నేహితులు ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆ కళను పొంది దాన్ని ఏం చేసినాడు, వానికి వివరణ పొంది కళ మాత్రం పొందలే. ఆయన కళకి ఏం పొందాడు, కళ పోయి చెప్తే రాజుకు సరిపోతుందా, కళ్ళకి భావం కావాలా. ఎంత గొప్ప విషయం కదా అదిదా. అప్పుడు ఎందుకు ఆ కళ వచ్చింది, ఆయనకి ఎందుకు ఆ కళ పంపినాడు, అది వేరే కావాలా. ఏమి జరుగుతుంది అని ఆలోచించాడంట ఆయన ఈ రాజ్యంలో. నా తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు, ఏమనుకున్నాడంట, అది కావాలి ఆయనకి. మర్చిపోయాడు దాని టోటల్. ఇప్పుడు చెప్పాలా, అయ్యా నువ్వు ఇలా అనుకొని పనుకున్నావా, ఇలా పనుకున్నావంట, నీకు ఇలా వచ్చిందంట, జరగబోయే విషయాన్ని దేవుడు నీకేం చేశాడు, తెలియపరుస్తున్నాడని అంత ఇష్టం చెప్పాలా. అప్పుడు గుర్తు వస్తుంది మళ్ళీ ఆయనకి. అదిదా కళ మట్టు వీళ్ళ దేవుడు ఆయనకి కళ భావం. అది ఎందుకు ఈయనలో ఇచ్చాడంటే ఈయనలో ఉన్న స్వభావం ఏం నచ్చింది దేవుడికి, ఈయనలో ఆ విధేయత, ఆ పవిత్రత, తన శరీరం కూడా ఏం చేయకుండా కాపాడినాడు ఆయన. ఆహారం వల్ల దేని వల్ల మొదట ఆహారము. అక్కడ ఒక బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా దేవుని కొరకు వైరాగ్యత, ప్రేమ, దేవుని భయభక్తి, దేవుని అందు విశ్వాసత, దేవుడు కోరుకున్న పవిత్రత నేనేం చేయకూడదు, భంగం చేయకూడదు. ఎంత అండి దేవా, నేను ఇక్కడ బానిసగా ఉన్నాను, నేను క్షమించు, దొరికింది రాజు ఆకలిని మీరకూడదు, తినేయాలని చెప్తే ఏమంటాడు దేవుడు, ఏమంటాడా? ఇది నీకు అపవిత్రమని నాకు తెలుసు కదా. ఎవరికి దేవుడికి ఎప్పుడు చెప్పిన ఇది అపవిత్రము, నా నోట పోకూడదని ఆయన తీర్మానించుకున్నాడు. ఆ తీర్మానం నెరవేర్చడానికి ఆయన ప్రాముఖ్యత. రాజు పనివాడిని అడుగుతున్నాడు ఆయన, అయ్యా అధిపతి నాకు దయచేయవా, అయ్యో నువ్వు అడిగేది ఏం సమాధానంపా, మా ప్రాణానికి వస్తుంది అది. అయితే ఒక వారం చూడు, 4 రోజులు చూడు, నేను చెప్పినట్టు ఒకవేళ నువ్వు అది మారకపోతే నీ ఇష్టం. వెంటనే అధిపతి ఈయన మాట విన్నాడు, దేవుడు అనుగ్రహించాడంట, ఆయన ఇచ్చాడంట. ఆయన ఇచ్చిన ఆహార ప్రకారం 4 రోజులు వస్తే ఇదే బాగున్నాడు, అలాగే ఇచ్చినాడు రాజు లాస్ట్ వరకు. అప్పుడు ఎంత పవిత్రత, దేవుడి కొరకు ఏమిది, అది కావాల. మనం ఎక్కడ ఉన్నామని కాదు, మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నానో మనం దేవుని కొరకు జీవించే జీవితం ఎలా ఉంది చూడండి. వీళ్ళ నచ్చింది ఆయనకి, దానిలో ఉన్న ఆ హంబుల్నెస్, ఏమి విధేయ వినయత, పవిత్రత, అనుకువ, థ్యాంక్స్ తెలియపరిచిన పరిగెత్తపోయి రాజు మేము చెప్పేస్తాను తన అంతా అతిశయపడాలా, గౌరవపడాలా, ఆనందపడుతున్నాడు. ఎవరు లేదు ఆనందపడుతున్నాడు, దేవా థ్యాంక్ యూ, నీకు స్తుతి చేస్తున్నాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు అక్కడ, స్తుతిస్తున్నాడు. సంతోషం వస్తే సంతోషకరమైన కార్యం చెప్పాడు దేవుడు అంటే నేను స్తుతిస్తున్నాడు. అదిదా ఈరోజు చాలా మందికి ఎన్నో సంతోషాలు జరిగినా కూడా స్తుతించడానికి నోరు రాదు, నోటి మాట రాదు, చేతికి ఏది రాదు. ఎంత సంతోషం దేవుడు వాళ్ళ జీవితం చేశాడు కదా, దానికి థ్యాంక్స్ గివింగ్ దేవుడికి ఇకపోతే మనుషులకి ఏమంది మళ్ళా, దేవుడికి ఫస్ట్. అదిదా ఇక్కడ చాలా ఎంత విషయం చూసారా. ఆయన చూసినప్పుడు అది కట్టాడు, దేవా నువ్వు కాలములను సమయములను మార్చేవాడు. 21 వచనం ఏమంటాడు ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను తోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు.
ఎంత బాగా చూడు, ఎంతగా చూడు, జ్ఞానులము ఏం చేస్తావు నువ్వు, కాలములను సమయములను మార్చేవాడు. అంటే ఆయన అక్కడ వచ్చి ఇప్పుడు అక్కడి నుండి ఇక్కడ చెరపట్టు వచ్చింది, ఆయన ఏమాత్రం బాధ దిగులేనే లేదు. ఎందుకు చెప్పు, ఆయన తెలుసు ఆల్రెడీ ఇప్పుడు ఈయనే ఇంత మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్త చెప్పిన మాట అంతా ఆయన ఏం చేసి ఉంటాడు, విని ఉంటాడు కదా. అందువల్ల ఏం చేయలేనా, తిరుగుబాటు చేయలే ఎవరితోనూ. వచ్చినారా పట్టుకున్నారా, పోండిపోతాం, పోవాలా పోండిపోతాం అంతే. అదే కొందరు రాజ్యములు ఏం చేశారు, కొందరు తిరుగుబాటు చేశారు. అక్కడ చూడండి ఈయన ఎంత హంబల్ చూడండి. అప్పుడు ఈయనే దేవుడు అందుకే అంటాడు, కాలములను రాజ్యములను ఏం చేసేవాడు, నువ్వు మార్చేవాడు. రాజులను రాజును ఏం చేసేవాడు, ఏర్పరిచేవాడు. ఇక్కడ మార్చినారు ఆయన. ఒకప్పుడు ఏ రాజకీయ, ఇప్పుడు ఏ రాజకీయ వచ్చేసినారు ఆయన. చూడండి ఎంత బాగా చూడండి. ఆయన తన ఒక వినేత 30 వచ్చినమ్మా 30 ఏం చెప్తున్నాడు చెప్తున్నా. తన ఒక 30 చదవండి ఏముంది. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడేను. చూసారా 24 నుండి చూస్తే ఎంత బాగుంది చూడండి. ఆయన చూసినప్పుడు రాజా 26 ఏం చెప్తున్నాడు, రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సత్యమా అని బెల్తషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజ సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఎందుకు జాలరు, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు. అదిదా ఫస్ట్ అక్కడ కూడా చెప్పేదానికి వచ్చేసింది చెప్పేస్తాం చెప్పలైనా. చూడప్పా రాజా, ఇది ఏ జ్యోతిష్ఠుడు కానీ, ఏ కల్దీయుడు కానీ, ఏ మంత్రికుడు కానీ, ఏ జ్ఞాని అయినా సరే ఏ ఒక్కరు ఏం చేయలేదు దీన్ని. ఎందుకో సామాన్యుడు నేను కూడా చెప్పలేను స్వామి, అదే చెప్తున్నాడు కదా, నేను కూడా లేదు. అయితే ఈ మర్మమును బయలుపరిచే దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఓన్లీ వన్ గాడ్. ఇంగ్లీష్ అలాగ ఉంది అది. మర్మములు బయలుచేసే ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అదిదా అంత్య దినములయందు కలగబోవు దానిని ఆయన రాజభూమి ఎక్కడ నిజనకు తెలియచేశాను. ఎప్పుడు జరిగిపోయే మ్యాటర్ అది. అంత్య దినములు దిస్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ముగించిపోయారు, లోకం ముగించే సమయం అది. అంత్య దినములో జరగబోయే కార్యము. ఈ భూరాజ్యం ఏమైపోతుంది రోజు. ఎప్పుడు చెప్పిన మాట ఇదే, ఎంతకాలం ముందు చెప్పిన మాట, దాదాపు అక్కడ ఆయన చెప్పేటప్పుడు ఎంతకాలం అంటే ఈ మొదటి బబులోను రాజు కాలం వచ్చి 605 నుండి 539 వరకు మైనస్ అవుతూ వస్తుంది. క్రీస్తు పూర్వము, ఎక్కడ క్రీస్తు పూర్వము 605 ముగించింది, 539 నుండి ఆయన స్టార్ట్ అయింది. అప్పుడు అంటే క్రీస్తుకు ముందు 600 అనుకోండి, 600 తర్వాత ఇప్పుడు ఎంత ఉంది, 2600 సంవత్సరం ముందు ఇప్పుడు వరకు ఇంకా ఎండ్ అవ్వలేదు. వాళ్ళు 2600 సంవత్సరం అయిపోతా ఉంది, ఇప్పుడు వరకు ముగించలేదు వాళ్ళ లోకము. అయితే ఇంకా ముగింపు గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు, ఈ నెబుకద్నెజరు రాజ్యములో తన సేవకుడైన తన ప్రియుడైన దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఆయన కళ ఇచ్చాడు అంతే, ఆయనకి కళతో తెలుసు తప్ప దాని భావం ఆయన తెలియదు కదా. భావను బయలుపరిచేది ఎవరు, దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ దానియేలు. ఏం చెప్తున్నాడు, ఈ ఒక మర్మములో బయలుపరిచే దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. అంత్య దినములయందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియచేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా,
రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనో చింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబో దానిని తమరికి తెలియజేసెను. చాలు. ఆయన ఏమనుకొని పనుకున్నాడు అనే విషయం కూడా మర్చిపోయినా. టోటల్ కరెక్ట్, కళ విషయమే టోటల్ కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈయనకి నువ్వు ఏమనుకున్నావు తెలుసా? ఏమి నా ఏమంట నా ఇంక మీదట సంభవించిపోయేది ఏమని నువ్వు ఏమనుకున్నావు? ఆ 29లో ఉంచుడమ్మా. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి. అదేదా ఆయన అనుకున్నది ఒకటే, ఇంకా మెట్టి వెనకాల ఏం జరుగుతుందో ఆయన ఎక్కడికి ఆలోచనపోయింది. తన రాజ్యంలో ఉన్నాడు, తన పరిపాలిస్తున్నాడు. తన పరిపాలన ముగించిన తర్వాత వెనకటి కాలంలో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఎంత బాగుంది కదా. ముందు ఏం జరిగిందని అడగలేనా, వెనకాల ఏం జరుగుతుందో అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు? తన మనసులో తన ఆలోచన పుట్టింది ఆయనకి. ఆయన అనుకుంటున్నాడు వెనకటి కాలం ఏం జరుగుతుందప్పా, ఇలాగే రాజుగా మారుకొని పోతారా ఏమో. ఆయనకు వచ్చింది, ఆయన అనుకున్నాడు, ఆయనే మర్చిపోయినాడు. వెంటనే అనుకున్నాడు, ఒక కళ వచ్చింది. అయితే టోటల్ ఇప్పుడు అది చెప్తున్నాడు, నువ్వు ఏమనుకొని పనుకున్నావో అది చెప్తున్నాడు. ఇప్పుడు అటా చెప్పుకుంటూ వస్తే అక్కడ చెప్తున్నాడు. మళ్ళీ లాస్ట్లో చెప్పినప్పుడు అంటే ఆ బాబుతో చెప్పుకుంటూ వచ్చి నువ్వు ఏం చెప్తున్నాడు తర్వాత రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ. అది 30లో ఒక మాట చెప్తా చూడు. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానమునుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడిను. ఎంత బాగా చెప్తారు తెలుసా. ఈ వచనం ఒకటి మాత్రం చూస్తే 30 వచనం వరకు చూస్తే తనలో ఉన్న విధేయతను చూపిస్తుంది. నేను ఏదో గొప్పవాడిని మీరు అనుకోపోతారు రాజా, ఆల్రెడీ ఆయన గొప్పగానే పెట్టాడైతే. అయినను ఎంత బాగా చూడ, మీరేమో నన్ను గొప్పవాడిని అనుకోపాకండి, అందరికైనా నీకు జ్ఞానం ఉందని అలాంతా ఏమనుకోపాకండి. ఇది తమకి వచ్చిన ఒక కళను మీద తెలియపరచాలనే ఉద్దేశంతో దేవుడు పోయి నాకేం చేశాడు దీన్ని. ఎంత తన తగ్గింపు జీవితాన్ని చూపిస్తాడు, తగ్గించుకుంటున్నాడు తనని. నేను సామాన్యుడే, అల్పుడనే అంటాడు. ఏమంటున్నాడు అక్కడ? ఒక సాధారణమైన రాజా ఉన్న వాళ్ళకంటే నేను జ్ఞాని అను అలాంటి అంతా లేదు. ఇది ఏమే నీకు బయలుపరచాలని ఉద్దేశంతో నాకేం చేయబడింది అంతే. ఎంత బాగా ఇది ఎవరన్నా ఏమంటే తనకు తెలిపిన విషయాన్ని ఈరోజు ఏమీ లేదు, ఇది గొప్ప మర్మము తెలిపారు. ఆయన గొప్పగా ఈరోజు ఈ వాక్యం ఇక్కడ చెప్పిన వాక్యాన్ని ఇక్కడ చెప్పడానికి ఎంత 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 అంబులు, ఎంత గర్వం వచ్చేస్తుంది మనిషికి. అంబులు ఉండలే, ఏమొచ్చేస్తుంది, అతిశయం వచ్చేస్తుంది. ఎందరో సేవకుల దేవరు ఎవరెవరో ఇక్కడ విని 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 వాళ్ళకు 100కి ఏమంటారు 1కి 100 సార్లు మనకు నూరి పోసి 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 20 సంవత్సరాలకు పోస్తే ఈ తర్వాత ఎత్తుకొని మనం ఏదో ఒకటి అలా చెప్పినప్పుడు ఇది నా వాక్యము, నా బోధ అయిన చూడండి. ఎక్కడ జరిగిపోయే మ్యాటర్ ఆయనకు బయలుపరిచింది. యుగ అంతమును జరిగిపోయే మ్యాటర్ని బయలుపరిచినా కూడా ఆయన ఏం పడలేదు. ఆయన కరువు పడలా, అతిశయపడలా. ఆయనలో ఏమి వేరేమి ఇంకొకటి లేదు. ఆయనలో ఉన్న ఆ విధేయత చూడండి. నీకు బయలుపరచబడింది. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమ ఎదుట నిలిచెను. నువ్వు చూస్తూ ఉన్నావు కదా, నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నీ ఎదుట ఒక
ఏం కనపడింది? ఒక ప్రతిమ, ఒక స్టాచ్యూ, ఏమంటారు దాన్ని? ఒక స్టాచ్యూ, ఒక విగ్రహము, ఒక బొమ్మ వచ్చి ఒక ఫిగర్ మంచి ఇమేజ్గా వచ్చి నిలబడింది. ఎలా నిలబడిందంట ఆయన దగ్గర? ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము మయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిది ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. చాలు బాబు, ఇది ఎక్కువ చదివిస్తాడు. ఇది మనకు తెలిసిన స్టోరీ అంతా కూడా. ఆయన చూస్తూ ఉన్నాడు, ఒక ప్రతిమ కనపడింది. ఆ ప్రతిమ కనపడే వరకు ఆనందపడి ఉంటాడు. ఆయన ఎక్కడ ఆయన కళ మర్చిపోయిందంటే, కళ మర్చిపోయే పరిస్థితి ఎందుకు రాజుకి వచ్చిందంటే, ఆ ప్రతిమ ఎవరైనా ఒక మంచి ఇమేజ్ కనపడిందంటే చాలా ఆనందపడతారు. ఆనందపడుతూ ఉన్నాడు డ్రీమ్లో. వెంటనే ఏ చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి దాన్ని కొట్టి దాన్ని పొడి చేసింది చూడు. పొడి చేసినప్పుడు అలోమయంగా అయిపోయినాడు. అయ్యోయ్యో, కానీ నేను కళ్ళలో మంచి ఒక ఇమేజ్ కనపడింది, ఒక విగ్రహము. ఎక్కడి నుంచి వచ్చింది రాయి వచ్చినప్పుడు? ఏమన్నా ఒకటి నాశనం అనేది ఎంత బాధ కదా. ఆ బాధలో కళ మర్చిపోయాడు ఆయన. కళ మర్చిపోయేవాడు కాకపోతే కాదు అది. ఎందుకు మర్చిపోయాడంటే, ఒక మంచి ఇమేజ్ వస్తూ ఉంది, ఆయన ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఆలోచించాడో, ఫ్యూచర్లో ఒక ఇమేజ్ వచ్చింది, ఒక మంచి విగ్రహం బాగా అందంగా. అది ఎలాంటి విగ్రహం? సామాన్యంగా లేదు అది. మళ్ళా తల అదంతా భుజం అంతా మంచి గోల్డ్ ఉన్నాయి. తర్వాత రొమ్ము బ్రెస్ట్ అంతా వెండిలో ఉన్నాయి. తర్వాత కింద నడుము తొడ వచ్చి ఇత్తడిలో ఉన్నాయి. తర్వాత కింద కాళ్ళు చూస్తే ఇనుములో ఉన్నాయి. తర్వాత కింద పాదములతో మట్టి కలిసి ఉంది, మట్టి ఇనుము అంతే ఉంది. ఈ లోకాల్లో ఉన్నప్పుడు అందంగా ఉంటుంది. ఎలా ఉండేది ఆ ఇమేజ్ తలుచుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉంది కదా. మంచి గోల్డ్ సరస్సు గోల్డ్లో ఉంది, తర్వాత వెండి ఉంది, తర్వాత బ్రాస్ ఉంది, తర్వాత ఇనుపు ఎంత ఉంది కదా. ఇలా బాగుండే విగ్రహాన్ని ఎక్కడో వచ్చి ఒక రాయి చేతి సగాయం లేకుండా వచ్చిందంట, కొట్టాడు పొడి చేసి. దాన్ని పొడి చేసింది చూడు, అప్పుడు ఆయన తిక్కమక అయిపోయింటాడు. అందుకే ఆయన మర్చిపోయింది. ఆయన ఎందుకు బాధ అంత కలిగిందంటే, ఆయనకి కలవరం ఎందుకు పుట్టిపోయిందంటే, దాన్ని పొడి చేసి పడేసింది చూడు. ఆయనలో ఉన్న ఆ ఇమేజ్, మంచి ఇమేజ్ అనేది పోయిందే, దాన్ని ఎవరు పొడి చేసినారు చూడు. పొడి చేసినప్పుడు తిక్కమొక్క అయిపోయినాడు. అప్పుడు కింద ఏం చెప్తున్నాడంటే, అప్పుడు అది లేకుండా ఏం చేసిందంట, పోయింది, బాధపడలే ఆయన. ఇప్పుడు విగ్రహం అట్టి కొట్టి పొడి అయింది కూడా ఆయన బాధపడలా. అయితే ఆ రాయి వచ్చిందే, ఆ రాయి ఏంది ఒక పర్వతం అయిపోయింది. అది ఆయనకి ఎక్కువ చేది అయిపోయింది, దుఃఖం అయిపోయినాడు. 35లో ఉంది అది. 35 లాస్ట్లో ఉంది, చదవండి. ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా కొట్టుకుని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వ భూతలమంతా మహాపర్వతమాయను. అది దానికి బాధ కలిగింది. ఇంత అందమైన బ్యూటిఫుల్ ఆ బంగారు, వెండి, ఇత్తడి, ఇనుప అంత మంచి ఉలోగాలతో కలిగిన అంత గొప్ప ఒక మంచి ఆ విగ్రహాన్ని ఈ రాయి ఎక్కడి నుండి వచ్చిందబ్బా? పొడి చేసింది మాత్రం కాదంట, ఏదో పడిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొట్టి పడేసి ఆడే పడిపోయి అయ్యో ముక్కలు అయిపోయింది. దాన్ని అయితే కొంచెం మ్యాచ్ చూడవచ్చు. చూసేదాన్ని కూడా ఆచకులేదంట. అది పొడి చేసి ఆ పొడి గాలికి ఏమైపోయిందంట మళ్ళా. ఇదిదా ఇంకా దుఃఖం ఆయనకి. అయ్యో, అది మళ్ళీ చూసేదాన్ని కూడా ఏం లేదు, దానికి ఇంకా అవకాశం లేదు మళ్ళా. ఎందుకంటే అది చుచ్చునులుగా అయింది మాత్రం కాదు, అది గాలి వచ్చి పొడి అయిపోయింది. ఇదేంటి, అది పొడి అయి కొట్టుకొని వెళ్ళిపోయింది. అది దానికి ఒక ఏం లేదా, అది కలిగిందా చేదా ఏం మాత్రము అడ్రస్ లేకుండా పోయింది, ఆచుక లేదు. అయితే ఈ రాయి వచ్చి ఏమైపోయింది, ఆ పడిన రాయి మట్టుకో
అది ఏందో విస్తరించి పర్వతం అయిపోయింది. అది ఆయనకి ఎంత పర్వతం అయిపోయింది చూడండి, సర్వభూతలం అంత పర్వతం అయిందంటే అది ఆయనకి చాలా దుఃఖపట్టేసింది. అయితే తర్వాత దేవుడు ఎంత చక్కగా దాని గురించి ఆ భావము గురించి చెప్తాడు ఆయన. ఇప్పుడు మనకు ఫస్ట్ తెలుసు కదా, బంగారంటే ఏమే, బంగారంటే బాబిలోనియా ఒక పేరరసు, ఏమంటారా రాజ్యం, బాబిలోని ఒక రాజ్యం. అది దానికి ఎవరు హెడ్? నెబుకద్నెజరే. గొప్ప రాజ్యంలో గొప్ప పరిపాలన అంటే నెబుకద్నెజరే చెప్పవచ్చు, ఎందుకంటే అంత గొప్ప పరిపాలించే వ్యక్తి. అయితే ఆయన దాదాపు 605 నుండి 539 వరకు, 40 అనుకోండి, ఇది ఒక 20, 25, 26 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఆయన పరిపాలించాడు, గొప్ప పరిపాలన. దాని గురించి మనం ఎక్కడ చూడవచ్చు అంటే ఆయన గొప్ప విషయం గురించి ఇర్మియా గ్రంథంలో 25:5-6-7 చూసినప్పుడు అక్కడ ప్రవక్త ద్వారా ఆల్రెడీ రాయబడింది ఈయన గురించి. అక్కడ చెప్పారు, ఆయన కదా చెప్పేది ఈయన గురించి, ఈయన వస్తాడు అప్ప ఎంత గొప్ప విషయం ఆయన కదా రాసిపడి. చూడండి, ఇర్మియా 27:5-6-7, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5-6-7 వచనాలు. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసులకు బబులోను రాజైన నెబుకద్నెజరునకు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్త జనులు అతనికిని, అతని కుమారునికిని, అతని కుమారుని కుమారునికిని దాసులై ఉందురు. చూసారా? ఆ కాలము రాగా బహు జనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించు కొందరు. చూసారా? నా సేవకుడుకు సేవించుచుండేది ఏమంతా సేవించుచుండాలా ఎవరికి ఇచ్చినారంట? సమస్తమును, 1 ఎవరు మాత్రం కాదంట. ఏమన్నాడు ఆయన? సమస్తమును, భూమి మీద ఉన్న ప్రతి జంతువులు సగం ఎవరికి అప్పగించారంట? ఏమండి, ఎంత నా సేవకుడు అంటారు. ఏమంటారు ఆయన? నా ఏమన్నారు అక్కడ? నా సేవకుడు, ఆ పదం అదిదా. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసులకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అంతే. వాళ్ళు ఏం చేస్తారు? పోయా ఆయన సేవించుటకై ఏందప్ప సమస్తముని ఎవరికి అప్పగిస్తున్నాడు? ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అన్ని రాజే కదా అనుకోకూడదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఆయన పని చేయడానికి, ఆయన పనిని మాట ఎవరు వినలేదో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడానికి ఎవరో ఒకరు ఎన్నుకుంటున్నాడు. ఆయనకి ఏం చెప్పాలా? వీళ్ళకి బుద్ధి చెప్పాలా? వీళ్ళకి ఏం చెప్పాలా? వీళ్ళు శిక్షించాలా? సేవించుటకై ఎవరిని సేవించాలి? వీళ్ళు పోయా చూడండి, నువ్వు ఎవరిని సేవించాల్సిన ఉందో నువ్వు చేయలేదంటే నిన్ను వేరే వాళ్ళని పెట్టేస్తారంటే మార్చేసి. అందుకే అక్కడ చెప్పింది, అక్కడ పేసిందండి. వీళ్ళు ఇదే దేవుడిని న్యాయనీతిగా సేవించుంటే, న్యాయనీతిగా ఆరాధించుంటే ఈ పరిస్థితి వచ్చినా రాలా. ఆయన్ని సేవించే మరి పెట్టేసాను లాస్ట్గా. అతను అందుకే కదా ఆయన ఇంకా కొంత తర్వాత చూస్తే కూడా విగ్రహం నిలబెట్టేస్తాడు. ఆయన ఇంత చూసి కూడా, ఇంత గొప్ప కార్యం జరిగి కూడా, ఇంత జ్ఞానం తెలిపి కూడా మరలా బోట పడతాడు ఆయన. మరలా ఆయన అక్కడ కూడా మళ్ళీ ఆ సేవకులు కూడా ఈయనకి మళ్ళీ చూపిస్తారు ఎవరని. అది మళ్ళీ చూస్తుంది. అయితే చూడండి, ఈ మొదటి బంగారం అనేది ఏమి? ఇది వచ్చి ఈ లోకంలో గొప్ప రాజ్యాలు ఇవి, గొప్ప రాజ్యాలు. 5 రాజ్యం చెప్పారు కదా. దాని మొదటి రాజ్యం ఎవరంటే బబులోని రాజ్యము. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 605 నుండి 539 వరకు. దానికి
ఏమంటారు తలైనగర్ ఏమంటారు క్యాపిటల్ సిటీ రాజధాని ఏమనంటే బబులోను రాజ్యము. దాని గొప్ప రాజ్యం అంటే నెబుకద్నెజరు. దానికి రెండవది రాజు చూసినప్పుడు ఏమని చెప్పినారు, రెండవది వెండి. వెండి వెండి ఎవరు? మెదో పర్షియా. ఈ ఒక రాజ్యాంగం ఏమంటారు దాన్ని పేరు అంటే రాజ్యమా, మెదో పర్షియా రాజ్యము. వాళ్ళు ఆ రాజ్యం వచ్చినప్పుడు అక్కడ నుండి కంటిన్యూగా 539 వాళ్ళది అయిందా, ఇక 539 నుండి 331 వరకు. వీళ్ళు కూడా దాదాపు చూసినప్పుడు ఎంత, జస్ట్ ఒక 8 సంవత్సరాలు. ఈ ఒక రాజ్యము మెదో పర్షియా ఆ రాజ్యము, ఇది కూడా క్రీస్తు పూర్వము ఇలా పరిపాలించారు వీళ్ళు కూడా. తర్వాత వీళ్ళకి ఎవరు ఎక్కడ క్యాపిటల్ సిటీ అంటే సూసా అనే ఒక పెర్స్పోలిస్ అనే ఒక రాజు ఉన్నాడు ఆయన. ఇక్కడ గొప్ప ఈ రాజ్యం ఈ ప్లేస్లో ఉంది. తర్వాత గొప్ప రాజ్యం అంటే సైరస్, దర్యావేసు, ఇద్దరు రాజులు పరిపాలించారు. ఎవరు? ఈ రెండో రాజు అయిన వెండి ఉంది కదా, మెదో పర్షియా రాజ్యం వచ్చి సైరస్, దర్యావేసు. సైరస్ నుండి కోరెష్ ఉంటుంది మీకు వస్తుంది. ఓకే. తర్వాత చూసినప్పుడు ఇక్కడ బైబిల్ ఎక్కడ చూడవచ్చు అంటే ఎజ్రా గ్రంథంలో 1-4 ఉన్నాయి. చూడండి ఎజ్రా. ఈ రెండో రాజ్యం గురించి మనము కొన్ని వచ్చా చూడండి. ఎజ్రా 1-2-3-4 ఒకటి నుండి ఒకటే వచ్చిన ఒకటే. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించను. చాలు. ఇక్కడ కోరెషు రాజు వచ్చినాడు కదా, ఇది ఎవరు మూలంగా చెప్పబడిందంట? ఇర్మియా ప్రవక్త మూలంగా చెప్పబడిందంట. చెప్పబడింది మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు ఆయన. కోరెషు రాజు, అది సైరస్, అదే సైరస్, దర్యావేసు. 4 వచ్చిన ఏముంది మళ్ళా 4 మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాను. చూసారా, ఈ దేవుని మందిరాన్ని కట్టించడానికి ఈ రాజ్యాన్ని వాడుకున్నాడు ఆయన. ఎవరిని? కోరెషుని వాడుకుంటాడు. ఆ కోరెష్ ఇచ్చింది మాత్రం కాదు, ఈయన ఎత్తుకుపోయిన నెప్పుకొని ఎత్తుకుపెట్టినాడే అవంతా రిటర్న్ ఇచ్చేసి తర్వాత అందరినీ ఇమ్మంటున్నాడు, మీ దగ్గర ఉండేది కూడా ఏం చేయండి ఆయనకి, దేవునికి ఇవ్వండి. చాలా గొప్ప విషయం. ఈయన చూసినప్పుడు తక్కువనే వెళ్ళినారు వీళ్ళు. 31-39 అంటే ఎంత, 8 సంవత్సరాలే. 31 పోయిందా, 9కి ముగిసిపోయింది. 8-9 సంవత్సరాలు, ఎక్కువ లేదు వీళ్ళు పరిపాలన. 331 ఇంకా ఎక్కువ, 8 కాదు, 539, 331 అంతే, దాదాపు 200 సంవత్సరాల వీళ్ళు పరిపాలన ఎక్కువ ఉన్నాయి. 331-539 ఎంత ఉంది? 331 మధ్యలో చూసినప్పుడు 208 సంవత్సరాలు ఆ రాజ్యం ఏం చేసిందే, పరిపాలించింది. అది పైన చూసినప్పుడు అది కూడా 539-40 అనుకుంటే 605 అంటే అది కూడా 40-66 సంవత్సరాలు. అది కూడా ఆ బబిలోన్ రాజ్యము పరిపాలించిన సంవత్సరం 66. అది దాదాపు వీళ్ళు 70 సంవత్సరం వీళ్ళకి అప్పగించారు కదా, అక్కడే ఆల్మోస్ట్ ఆయన దగ్గర ఉన్నారు. చెప్పాను కదా 70 సంవత్సరం మీరు వెళ్ళిపోతారన్నారు కదా, దాదాపు 39 అనుకోండి, 40 రావాలి. 40 అంటే 605 అంటే అది 66 సంవత్సరాలు. 539-605 అది బబులోన్ రాజ్యము ఫస్ట్. రెండవది రాజ్యం 539-331 ఎంత, 208.
207 సంవత్సరాలు వీళ్ళు రెండవ రాజ్యం మెదో పర్షియా పరిపాలించింది. మూడో రాజు చూసినప్పుడు ఎవరైనా గ్రీకు రాజ్యం. ఈ గ్రీక్ రాజ్యం చూసినప్పుడు దీనికి ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఈయన ఎప్పుడు చేశారంటే 331 నుండి వాళ్ళను తర్వాత వీలేస్తారు. ఈయన 331 నుండి 168 వరకు, అంటే ఎంత? 168 సంవత్సరం నుండి 331 వరకు 163 సంవత్సరాలు వీరు పరిపాలించారు. ఈయన ఏమంటే చాలా ఫాస్ట్గా పోతాడు. ఈయన వ్యక్తిన దేశం అంతటి మీద ఏం సాధించాడు ఈయన? అలెగ్జాండర్ గ్రేట్ విజయం సాధించిన వ్యక్తి, అపజయమే లేనంత గొప్ప మహాన్ అంటే ఆయన రాయబడింది. ఈయన గురించి దానియేలు 8:21 ఉంది. ఒక పది చదువుతాం చూడండి. మూడో రాజ్యము అదే ఏమి? ఇదే ఇత్తడి రాజ్యం. గ్రీక్ రాజ్యం అనేది ఇత్తడి రాజ్యం. మొదటి రాజ్యము బంగారం అనేది బబులోనిది, రెండోది మెదో పర్షియా వెండి, మూడోది గ్రీక్ రాజ్యము అలెగ్జాండర్ ద గ్రేట్ ఇత్తడి. తర్వాత 21 దానియేలు గ్రంథము 8:21. గ్రీకుల రాజు ఏమంట? ఆ గ్రీకుల రాజు దాని 2 కనుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అదా గ్రీక్ రాజు 2 అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయనే 2 ఏం చూపిస్తుందంట? మొదటి రాజును చూపిస్తుందంట. అంటే ఏం అర్థమో? చాలా స్పెషల్ వ్యక్తి ఆయన, చాలా గొప్ప వ్యక్తి ఆయన. పరిపాలనలో అతన్ని మించినవాడు, ఓడించినవాడు కాడు. అంత గొప్ప మనిషి ఆయన. ఆయన దాదాపు ఎన్ని సంవత్సరం? 163 సంవత్సరం పరిపాలించారు. తర్వాత 4వ రాజ్యం వచ్చి ఎప్పుడు వరకు అంటే 168 నుండి -476, అంటే క్రీస్తు శకములో కూడా పుట్టిన తర్వాత, పుట్టక ముందు క్రీస్తు పూర్వము 168 నుండి క్రీస్తు శకము 476 వరకు ఎంతవరకు పరిపాలించారు చూసారు వీళ్ళు? ఎంతవరకు? దాదాపు 644 సంవత్సరాలు. అయితే ఇది రోము రాజ్యం అంటే ఒకే కింగ్ అది ఉండేది. దీనిలో ఏమంటారు? రోమ్లో సీసర్ని వస్తారు. అట్లా 10 మంది వచ్చేస్తారు. ఒకరే కాదు, అందరికీ అధికారం అట్లా పోయింది. దీన్ని ఎక్కడ చూడవచ్చు అంటే లూకా 2:1 చూడవచ్చు. యేసు ప్రభు పుట్టినప్పుడు, ఆయన మరణము ఉన్నప్పుడు ఈ ఒక రాజ్యం ఉండింది. పుట్టినప్పుడు మరణించినప్పుడు ఈ రాజ్యమే ఉండింది. లూకా 2:1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇంకా అంతేనా? అదే అదేముంది? కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అదే కైసర్ అంటే ఆయన శిష్యుడు. ఆయన 10 మంది రోమా రాజ్యంలో ఏమది? రోమా ఉద్యలో ఒక మెంబర్ అయిన. అదే ఒక 10 మందిలో ఒక రాజు ఆయన కైసర్ అంటారు. చెప్పాలంటే సీసర్ అనే పేరు దానికి. అన్నిటికీ ఒకే పేరు వస్తుంది. మొదటి కైసర్, రెండో కైసర్, అట్లా వచ్చేది. ఇది కూడా అట్లా వచ్చినప్పుడు ఈయన 4వ రాజ్యం. ఇది 4వ రాజ్యం. ఇదేమి? ఏమి? ఇది ఇనుము. అన్నిటికన్నా ఇప్పుడు బంగారు కన్నా, వెండి కన్నా, ఇత్తడి కన్నా ఇనుము ఎలాంటిదే? చాలా స్ట్రాంగ్. మొత్తం అదంతా కూడా ఏం చేసేది? ఈ ఒక ఇనుము ఎత్తుకుని కొడితే అన్నీ ఏమైపోతుందే? బంగారైనా, వెండి అయినా, ఇత్తడి అయినా ఏమైపోతుంది అది? దీని ఇనుము ముందు అన్నీ కూలిపోవాల్సిందే. కానీ అది వాల్యూలో ఎక్కువ, కానీ ఇది బలంలో ఎక్కువ. ఇది వాల్యూ ఉండదు, బట్ దీనికి పవర్ ఎక్కువ దీనికి. కానీ దానికి పవర్ చూసే వాల్యూ ఎక్కువ, కానీ పవర్ లేదు. అదే ఇక్కడ చూడవచ్చు. చూసినప్పుడు నిజంగానే అయితే ఇదంతా కూడా ఎంత గొప్పగా చూసారా? అప్పుడు ఏమని చెప్తాడు? మళ్ళీ చెప్తాడంటే తర్వాత
ఇలాగే చెప్పుకుంటూ వస్తారు కదా. అప్పుడు పరలోక దేవుడు రాజరిక తల నీవే అని 37 చెప్తారు. 37 చూడండి. 37 చదువు. 37 అండి. రాజా రాజా పరలోకమున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూ జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. అదిరా అయ్యా, మీరు చూసారే ఆ విగ్రహం, ఆ ప్రతిమ చూశారు కదా. ఆ ప్రతిమలో 4 లోగాలు ఉన్నాయి కదా. దాని ఫస్ట్ తలకి ఏమున్నాయి? బంగారు ఉన్నాయి. ఆ బంగారు ఎవరో కాదు రాజా, నువ్వే ఆ బంగారు అని ఇప్పుడు ఆ కళకి భావం చెప్తానట. ఇప్పుడు కళకి భావం చెప్తూ అలాగే వచ్చినప్పుడు కింద చూసినప్పుడు ఇంకొక రాజ్యం వస్తుందంటాడు. ఏమంటాడు 39లో నేను చూసినప్పుడు, తాము చనిపోయిన తరువాత తమ రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. మళ్ళా పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇప్పుడే చెప్పినా కదా, అన్నిటికన్నా పవర్ఫుల్ రాజ్యం ఒకటి వస్తుంది. ఈ రోము రాజ్యం ఎలా చెదిరి ఉంది అంటే ఒక్క చోట కాదు, ఎక్కువ. ఎందుకు అలా పరిపాలించారంటే ఈ రోము చాలా విస్తీర్ణంగా, దాదాపు ఇప్పుడు వరకు ఆ కాలంలో అంట ఆ దేశం అంతా విస్తరించంట. ఎలా అంటే ఫ్రాన్సు, చాలా దేశాలని అట్టే వాళ్ళు ఎక్స్పెండ్ చేసుకుంటూ అయినారంట. ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లాండ్ ఇవంతా వచ్చేసిందంట వాళ్ళ అండర్. ఎవరు? ఆ రోమా రాజ్యంలో. అలా చెప్తున్నాడు అక్కడ. అది పవర్ఫుల్ అంట. ఎందుకు పవర్ అంటే అది బలము కలది. మళ్ళా అది ఏం చేసిందంట? సమస్తమును సమస్తమైన వాటిని దంచి విరగొట్టింది కదా. ఇనుము పగలగొట్టున్నట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. అవును. మళ్ళా పాదములను వేళ్లను కొంత మట్టుకు కుమ్మరి మట్టిది గాను కొంత మట్టుకు ఇనుపది గాను ఉన్నట్టు తమరికి కనబడిన కనుక ఆ రాజ్యములో వేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగుననే ఉండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేళ్లు కొంత మట్టుకు ఇనుపువి గాని కొంత మట్టుకు మట్టివి గాని ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఏం చెప్తున్నాడు? ఆ రాజ్యంలో జరగపోయి అన్ని చెప్పేస్తున్నాడు. ఒక విషయంలో బలంగా ఉంటుంది, చూస్తే ఒక విషయంలో బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎలాంటి ప్లేస్? అది మట్టి, అది బురదలో పోయి నిలబడి స్ట్రాంగ్ ఉంటాను, నిలబడి అవుతుందా? ఎప్పుడు పడిపోతారు ఏం లేదు, గ్యారెంటీ లేదు. జారే ప్లేస్ ఎక్కడ? బురద మట్టిలో ఏం చేస్తుంది? ఎప్పుడైనా జారుతుంది. అది బురద మట్టిలో నేను రన్ చేస్తానండి, నేను వాకింగ్ చేస్తానండి. వాకింగ్ కాదు, నిలబడలేరు. వాకింగ్ లేదు, రన్నింగ్ లేదు, నిలబడలేరు. ఎందుకంటే అది చెప్తున్నాడు అన్ని. అదేమో ఎలా ఉందంటే అది నీరసంగాను, ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై. ఇది ఎక్కడికి చెప్పే మాట ఇదే. ఇప్పుడు ఆ 3 రాజ్యాలు, ఆ రోమ్, అది కూడా ఏమైపోయింది? రోమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ లాస్ట్లో చెప్తాడు చూడు, ఇక్కడ రాజ్యం ఏది ఏం చేస్తుంది, ఏ గందరగోళం కనపడవు. చూడండి బాగా చెప్తుంది. ఏమంట? ఒకటి ఏమంట ఏం చెప్తున్నారు బాగా చూడండి. అది ఏమంట? అటువలే
మనుష్యుల జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితోనొకరు పొసగక ఎందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఇంకా ఇదేం జరగలా. ఇప్పుడు ఆ ఒకరికి ఒకరు ఏమవుతుంది చెప్తారు కదా, అది ఉంది. ఇప్పుడు మనం ధ్యానించే కరిగా ధ్యానిస్తే సరిగా అంటే ఒకరు ఏమవరంట, ఉండరు. ఒకరి అంటే పొసగని ఏమి అర్థము, అద్దుకోదు. ఒకటి సరిపోదు, మట్టియే బలగినలే. అయితే ఒకరు ఏం పడదు. అయితే ఇదిదా ఇప్పుడు లాస్ట్ చదివిన వాళ్ళంతా ఎప్పుడు ఆయన చదివింది పాపం ఎక్కడ, దాదాపు ఎన్ని సంవత్సరం చూసాము, 2600 సంవత్సరం ముందు రాసిన విషయం. కానీ ఇప్పుడు ఎండులో ఉన్నాం మనం. ఆ రాజ్యములు ఒకటి ఏమవుదు, మిగిలితమై అవ్వదు, ఒకటికి పడదు. పొసగ కంటే కలవరు. తోడు ఉండుకొని ఏం చేస్తారు, ఒకరికి సుచ్చి పెడతారు, కాల్చి వేసుకుంటారు, పుల్ల పెడతారు. చూడేశారా, అదితే ఇప్పుడు జరిగేది. ఒకరికి పడనే పడదు. నువ్వు ఏమంటే ఏమి లేకపోయినా ఒక్కటే నిలబడినా కూడా నేనే సీఎం అయిపోవాలంటాడు. లక్షల మంది ఎంతో కాలంగా పార్టీ పెట్టుకున్నా వాళ్ళు సీఎం అవ్వలేదు. నేను ఈరోజు నేను సీఎం అయిపోవాలా అంటారు. ఆత్రం ఏముంది, ఆశ, అతి ఆశ, ఆత్రము. ఒకరు ఏమవుదు, పడనే పడదు. వాళ్ళే రాజకీయం, వాళ్ళకి పడవు. చూడండి ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ఇదిదా ఇప్పుడు ప్రజెంట్. కానీ ఇది అవ్వడమే, ఇది ఏంటంటే ఇంకొక ప్రభు వస్తాడు. అదిదా చెప్పేది. అదే చెప్తున్నాడు. ఇంకా రాజుల కాలములలో దేవుడు ఒక రాజ్యం స్థాపించను. ఇప్పుడు దేవుడు వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించిపోతాడు. అది ఇప్పుడు అదిదా ఇప్పుడు ఇది ఎండ అయిపోతుంది, అది వచ్చి స్థాపించబడు. ఆ టైమింగ్లో మనము ఉన్నామా. దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యానికి ఎవరు పొందదు. ఆ రాజ్యము గురించే మనకి ఏముంది ఇప్పుడు, అవకాశం ఉన్నది, ఆపర్చునిటీ మనకు కలిగింది. అది ఆ రాజ్యం గురించే మనం ఏం చేస్తున్నాము, నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆ రాజ్యం మీద నమ్మకము, విశ్వాసం పెట్టి ఉన్నాము. ఆ రాజ్యం కొరకు సమర్పణ చేశాము. ఆ రాజ్య ప్రతినిధిగా మనం పిలువబడ్డాము. ఆ రాజ్యం కొరకు నియమింపబడ్డాము, ఎన్నుకొనబడ్డాము, ఏర్పరచబడ్డాము, చేర్చబడ్డాము, విశ్వాసింపబడ్డాము. మనం కొనబడ్డాము. ఆ రాజ్యం కొరకు ఏం చేయబడ్డాము, మనము కొనుక్కున్నారు మనల్ని. దేవుడిని దయ కలిగి మనల్ని వచ్చి ఆయన కుమారుని విలువైన రక్తంతో మనం ఏం చేశారు, స్వరక్తంతో మనల్ని కొనేశారు. అదిదా ఇప్పుడు ఈ రాజ్యము. ఇది ఆ రాజ్యము. ఎలాంటి రాజ్యం అది, ఏ రాజ్యం అది? ఆ రాజ్యము దాని పొందిన వారికే కాక మరెవరికి చెందదు. ఎవరికైనా చెందదు. ఎవరే దీన్ని ఏం చేయలేదు. ఇప్పుడు మరి ఒకరికి ఏం కలగదంట, మెలుగుది ఏమంటది, పొసగదు, మెలుగు లేదు. ఒకరు అది అట్టంటి కాదు. అది ఎవరు ఏం పీకోలేరు, ఎవరు చేయలేరు. దాన్ని ఎవరు దోచుకోలేరు, దాన్ని ఎవరు అపకరించుకోలేరు. ఆయన పొందిన వాడికే అలాంటి రాజ్యము. ఎందుకు, అది ఇక్కడే ట్రైనింగ్ ఇస్తున్నారు, తర్ఫీదు ఇస్తున్నారు మనకి. రాజుగా అవ్వండి. మరలా అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి అది ముందు చెప్పిన రాజ్యము వ్యవస్థ అంతా అక్కడ ఏముండదు, పగల కొట్టేస్తుంది. ఆ రాజ్యం ఈ రాజ్యానికి ఏం మాత్రం ఏముండదు, నో మ్యాచ్, సంబంధం ఉండదు. చూసారా, అది అలాంటి రాజ్యం. మనం పోయి ఈ రాజ్యంలో మ్యాచ్ అయినామంటే, ఈ రాజకీయాల్లో మ్యాచ్ అయినామంటే, ఈ రాజకీయాలు వంటి రాజకీయం ఇక్కడ చేస్తే సరిపోతుందా? ఈ రాజకీయాల్లో మనం మేలు ఏమైనా ఆయనకి నచ్చదు. ఈ రాజ్యం ఎలాంటిది ఆయన దృష్టికి, ఏం చేయపోతాడు ఆ రాజ్యాన్ని, పగలు కొట్టే రాజ్యం. ఇప్పుడు ఉండేదంతా ఆయన పగలు కొట్టేస్తాడు. ఎందుకంటే ఇదంతా ఒక నీతి కాదు, న్యాయం కాదు, ఇదంతా స్వనీతి, అనీతి, అక్రమం జరిగేది. ఈ రాజ్యంలో ఏముండదు, ఏముండదు ఈ రాజ్యంలో. ప్యూర్, అంత పవిత్రమైన రాజ్యము అది. ప్రభు పరిపాలించే రాజ్యం. చూసారా, అది ఇంకొక వాక్యం అయిపోయింది, చదవండి.
అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిల్చును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. చూసారా, కళ నిశ్చయము రాజా, ఇది కళ సాధారణం కళ కాదు, ఇది నిశ్చయము, దీని భావము సత్యము. అతి సత్యము ఉంది మాకు. దాని కళ నిశ్చయము, దాని భావం అర్థము సత్యము అని. సత్యం అంటే దాని భావం ఎటువంటిది? అది సత్యం. అది ఇప్పటి వరకు ఇంకేముంది, ఇంకా నెరవేరలేదు, ఇంకా నెరవేరిపోయేది. అది పైన చెప్పబడింది 3 ఏమైపోయింది, అన్నీ 4 కూడా ఏమైపోయింది, రెడీ. ఇప్పుడు పర్వతము రావాల, లాస్ట్లో ఉంది. బంగ వేలుతో ఏముంది, మట్టి. ఏం మట్టి అది? బురద. అంటే బురద. అలాంటిది ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు జారి పడుతుందో రాజ్యం తెలియదు. ఇది అలాగే ఉంది. ఇప్పుడు ఏ నైట్కి నిద్ర లేచుకుంది ఈ రాజ్యం ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు ఆ మరి పరిస్థితి వచ్చేసింది. ఈరోజు పరిస్థితి అలా ఉంది, అయోమయంగా ఉంది. వాళ్ళు చేసిన అన్ని నేరాలు ఏమైపోయింది, బయటపడుతూ ఉంది. ఎలా జరిగింది, ఎలా చేశారు, ఇలా మోసం చేశారని తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి మనం చేయాల, నిజంగానే ఈ దానియేలుకు ఆ రాజుకు చూపించిన ఆ కళ, ఆ ప్రతిమ ఎంతో గొప్ప విషయం కదా. కావున మనము దేవుని చిత్తమైతే రాబో దినములో ఏం చేస్తామా? 45 వచ్చిన అయిపోయిందా? అవునా? అప్పుడు ఏం చేస్తాడు రాజు? వెంటనే ఏం చేస్తాడు? అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపని ఆజ్ఞాపించెను. చూడండి ఏం చేసినాడు లాస్ట్కి రాజు. ఆయన్ని నైవేద్య ధూపం ఎవరికి వేస్తారు? వాళ్ళు దేవతకి వేస్తారు. బట్టి తెచ్చి వేసేస్తున్నారు. సాష్టాంగ రాజు ఏమైపోయినాడు ఇప్పుడు? ఆయన సాష్టాంగ ఆయన కాళ్ళ మీద పడిపోయినాడు. ఇదేం తప్ప? అయితే ఇదేమి రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగాను నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. చూసారా ఎంత గొప్ప ఒక దేవుని దాసుడికి, ఆయన ప్రియుడైన ఆ భక్తుడికి ఆ గొప్ప ఆ రాజ్యంలో ఆయనకి ఏం చేయాలి? తన బిడ్డ ఏం చేయాలా? రాజు ఉండవచ్చు. రాజు ఇప్పుడు ఎవరు కాలు పడ్డాడు? ఎంత చూడేశారా అంటే దేవుణ్ణి హంబుల్నెస్, దేవునికి విధేయమైన, దేవునికి భయపడే వాళ్ళకి ఏముంది? సర్వము ఆయన ఆధిపత్యం. ఆయన ఏమైపోయినాడు? గొప్పవాడికి ఇచ్చినట్టు చూడండి. అది ఈ దానియేలుకు ఒక కళ మర్మము తెలిపి ఆయనకేమో కళ వచ్చింది. కళ వచ్చిన మాత్రం ఏం చేయాలా? తిరగబోయేది చూపించాడు. కానీ ఏమైపోయింది? మొత్తం మరుగైపోయింది. కానీ ఇప్పుడు ఈయనకి ఆ కళ, ఆ భావము, దాని ఒక జరగబోయే ఆ కాలము ఎంత గ్రేట్ కదా. భావము చెప్తారు, ఎప్పుడు ఏం జరిగింది తెలియకుండా పోయి ఇప్పుడు ఆయనకైతే తెలియదు. తర్వాత 3 రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎన్ని కాలంలో పోతుందో తెలియదు. ఈయన చూడండి, ఇది ఎక్కడి వరకు జరిగిపోయింది రాసేసారు ఈయన. ఈ ఒక రాజ్యం అంతము అయిపోదు. రాజ్యం పరిపాలన ఏమైపోవాలా? చూడండి ఎంత గొప్ప మ్యాటర్ని, ఎంత విషయాన్ని ఈ సేవకుడికి తెలిపారు. చూడండి ఇదిదా ఉండే ప్రవక్తలలోనే
నిజంగా ఈయన గురించి ఎంత ఎస్పెషల్గా రాయబడింది ఒక పదం. ఏం రాశారు ఆయన గురించి? బహుప్రియుడు ఆయన. నువ్వు ఆయన ఎప్పుడు ప్రార్థన చేయని కూర్చుని అప్పుడే దేవుడు ఆజ్ఞ వెళ్ళవేసినారు. ఏమని? మీరు పోండి, ఆయన ఏమి కోరుకుంటాడు వాడిని ఏం చేయండి, నెరవేర్చండి. ఆ వచ్చి దూత చెప్తుంది, అయ్యా నువ్వు ఎప్పుడు ప్రార్థన మొదలు పెట్టావో అప్పుడే మాకేమైపోయింది అక్కడ ఆజ్ఞ వెళ్ళబడింది. ఇచ్చేసారంట దేవుడు, పో మీరు పోండి. ఎందుకో ఎంత అంటే నువ్వు ఎవరంట ఆయనకి? బహుప్రియుడు. అదిదా. అప్పుడు దేవునికి ఆయన ఏం వచ్చినా దేవుణ్ణి ఫస్ట్, ఆయనకు దుఃఖం వచ్చింది దేవుని దగ్గర వెళ్తున్నాడు, ఆయనకు ఆనందం వచ్చింది దేవుని దగ్గర వెళ్తున్నాడు, శుధిస్తున్నాడు, వెంటనే శుధిస్తున్నాడు. సమాధానం వచ్చిందా? థ్యాంక్ యూ లార్డ్, వెంటనే దేవుడిని కీర్తిస్తున్నాడు. మనము అదే విశ్వాసం భక్తిలో ఉన్నాం. చూడండి, ఆయన మీద రాజ్యం గురించి రాసిపోయాడు. మనం ఆ రాజ్యమును పరిపాలన దగ్గర వచ్చేసిన మనమైతే ఇప్పుడు మనం చేరుకునే అవకాశం ఉంది. ఆయనకి లేదు పాప, ఆయన వెయిట్ చేశారు అప్పుడే, ఆయనకి లేదు. మనకు ఆ రాజ్యమును చేరుకునే అవకాశం ఇచ్చారు మనకి. అప్పుడు మనము ఎంత గొప్ప, ఆయన బహుప్రియులు అవుతారు. మనం ఎక్కడ ఉంటామో ఆయన ప్రియ కుమారునితో, ఆయనకి ఇష్టమైన ఇంకెవరు? ఆయన కుమారుడు, ఆయన ఆయన ఇష్టము. ఆ కుమారునితో పాటు మన కుమారులుగా చేసేసారు. ఈయన ఎంతనా ఎవరైనా ఆయన ఒక భక్తుడే. ఆయన నీతిమంతులుగా పెట్టుకున్నారు, ఆయన మనల్ని కుమారులుగా పెట్టు. ఎంత శ్రేష్టంగా ఇచ్చారు కదా. అదిదా ఆయనకు ఆ భావం తెలిపారు. ఎందుకో ఇది మన కొరకు పాఠం పెట్టారు. మనం చేయాలా, మనం దీన్ని గ్రహించాలా, మనం అంగీకరించాలా, తీర్మానించుకోవాలా. దేవా ఇంత గొప్ప కాలంలో మమ్మల్ని పెట్టావు, మమ్మల్ని ఏం చేయాలి, నీ రాజ్యంలో చేర్చుకునే వాళ్ళుగా మాకు అట్టి భవిష్యత్తు దయచేయమని పెట్టుకుందాం. దేవుడు అదిగా ఈ యొక్క భాగాన్ని ఆశీర్వదించిన కాక అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.